కీర్తనలు 65:2 ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారని దేవుని లేఖనంలో రాయబడి ఉన్నది. సర్వశరీరులు దేవుని యొద్దకు ఎందుకు వస్తారు అని అంటే కీర్తన 51:2 నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని రాయబడింది. అంటే మన దోషాలు మన పాపాలు పోయినట్లు దేవుడు మనని పవిత్రపరచాలి. కీర్తన 79:9 రాయబడింది, మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపము. ఆయన మన రక్షకుడు. ఒక పాపికి ఒక రక్షకుడు అవసరమై ఉన్నది. ఎందుకు పాపికి రక్షకుడు అవసరమై ఉన్నదంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనం పాపం చేసామని ఎవరు చెప్తారండి? మన మనస్సాక్షి మనకు చెప్తుంది, నువ్వు తప్పు చేసావు. అది అపరాధ భావం, అంటే గిల్టీ కాన్షియస్నెస్. దాని నుంచి మన నుంచి మనల్ని ఎవరు రక్షించాలి అంటే దేవుడు రక్షించాలి. ఎలాగ రక్షిస్తాడు అని అంటే 1 యోహాను 1:7 చూసుకుంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని 1 యోహాను 1:7 రాయబడింది. 1:9 ఏమని రాయబడింది? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఒక పాపికే రక్షకుడు అవసరం. ఆ రక్షకుడే యేసు అనే మాటకి రక్షకుడు అని అర్థం. అంటే తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించును. ఫస్ట్ మన జీవితంలో మనకి దేవుడు ఎప్పుడు అవసరం వస్తుందంటే మన పాప దోష శిక్ష మనం భరించలేనప్పుడు, అది మన మీదకి మాటకి నేరారోపణ చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చి ఆయనని వెతుకుతాం. అందుకే ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు మనమందరము పాపులము. రోమీయులకు రాసిన పత్రిక 3:20 అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలే. మనం ఒకవేళ పాపినని గుర్తిస్తే మనకు రక్షకుడు అని అవసరం. ఆ రక్షకుడే యేసయ్య మన పాపం నుంచి మన విడిపిస్తారు. అటు యేసయ్యని మనం అందరం వెంబడిద్దాం. మనము పవిత్రమైన మనస్సాక్షి కలిగి